మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మీకు ప్రతిరోజు 10 క్వశ్చన్స్ అయితే ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ రెండు కూడా కవర్ అయ్యేలాగా ఇస్తున్నాను. స్టేట్ అండ్ సెంట్రల్ జాబ్స్కి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందుతుంటాయి. ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఈ సిరీస్లో క్వశ్చన్ నెంబర్ 1, దేశంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? ఇవి మీకు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఫస్ట్ పర్సన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తొలి ప్రెసిడెంట్, తొలి ప్రైమ్ మినిస్టర్, ఇట్లాంటి ఏది ఉన్నా ఫస్ట్ అది గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్ రిపీటెడ్ క్వశ్చనే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నాడు. సుచేత కృపాలాని మీకు యునైటెడ్ ప్రావిన్సెస్కి మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళ, ఇండియాలో ఫస్ట్ ఉమెన్ సీఎం గుర్తుంచుకోండి. రీసెంట్గా మీకు ఢిల్లీకి కూడా మహిళా సీఎం ఎంపిక కావడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భూమికి సూర్యుడికి మధ్య గరిష్ట దూరం ఏ తేదీన ఉంటుంది? ఇక్కడ ప్రశ్న చూడండి. జూలై 4th భూమికి సూర్యుడికి మధ్య గరిష్ట దూరం ఉంటుంది. అది 152.1 మిలియన్ కిలోమీటర్స్. సాధారణంగా భూమికి సూర్యుడికి మధ్య దూరం ఎంత ఉంటుంది అంటే 149 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. కానీ అన్ని సందర్భాలలో ఈ డిస్టెన్స్ లేదా ఈ దూరం అనేది సమానంగా ఉండదు. కొన్నిసార్లు భూమికి సూర్యుడికి మధ్య దూరం 147 మిలియన్ కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడంటే మీకు జనవరి 3 దాన్ని పెరిహేలియన్ అంటాము. ఇక్కడ జూలై 4న భూమికి సూర్యుడికి మధ్య దూరం గరిష్టంగా ఉంటుంది. అప్పుడు 152.1 మిలియన్ కిలోమీటర్లు, దీన్ని అపహేలియన్ అని పిలుస్తాం. సో మామూలుగానైతే సగటు దూరం వచ్చేసి భూమికి సూర్యుడికి మధ్య 149 మిలియన్ కిలోమీటర్లు. దీన్నే మనం ఆస్ట్రనామికల్ యూనిట్ అని కూడా అంటాం. అదే క్వశ్చన్ ఇక్కడ ఉంది. సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని ఇలా పేర్కొంటారు. ఎన్డీఏ 2008లో అడిగిన ప్రశ్న. సూర్యుడికి భూమికి మధ్య గల దూరాన్ని ఆస్ట్రనామికల్ యూనిట్ అంటారు. ఇది 149 మిలియన్ కిలోమీటర్లకి సమానం. క్వశ్చన్ నెంబర్ 5, బ్లాక్ హోల్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ఉపయోగించారు? వీటిని మనం కృష్ణ బిలాలు అంటాము. ఖగోళ శాస్త్రంలో, ఖగోళ పరిభాషలో జాన్ వీలరు బ్లాక్ హోల్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది 1967లో. నెక్స్ట్, సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? సౌర కుటుంబంలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం వీనస్ లేదా శుక్రుడు అండి. మీకు ఎన్డీఏ 2009లో అడిగినటువంటి ప్రశ్న. సోలార్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, సూర్యుడు మరియు సూర్యుడు చుట్టూ తిరిగే 8 గ్రహాలన్నింటి కలిపి మనం సోలార్ ఫ్యామిలీ అంటున్నాం. అందులో ఒక్కొక్క గ్రహాంది ఒక విశిష్టత. కాబట్టి ఆ గ్రహాల గురించి ఖచ్చితంగా చదువుకోండి, ప్రశ్నలు వస్తాయి. వీలైనన్ని ఎక్కువ క్వశ్చన్స్ కూడా నేను ఇక్కడ ఇస్తాను. వీనస్ సౌర కుటుంబంలోని అత్యంత మోస్ట్ బ్రైటెస్ట్ ప్లానెట్ అండి. మీకు ఇది ఉదయతార, సంధ్యతార అంటాం వీనస్ని. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, సౌర కుటుంబంలో అత్యంత వేడి గ్రహం ఏది? హైయెస్ట్ టెంపరేచర్, హాటెస్ట్ ప్లానెట్, హాటెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ ఫ్యామిలీ. ఇది కూడా ఆన్సర్ వీనసే. ఇక్కడ చాలామంది ఆన్సర్ని పొరపడే అవకాశం ఉంది. సూర్యుడికి దగ్గరగా మెర్క్యూరీ లేదా బుధుడు ఉంటుంది. మరి బుధుడే వేడి గ్రహం అనుకుంటారు, కానీ బుధుడు కాదు. మీకు మెర్క్యూరీ తర్వాత ఉండే శుక్రుడు ఏదైతే ఉందో, శుక్రుడు మాత్రమే అత్యంత వేడి గ్రహంగా మీరు గుర్తించండి, వీనస్. నెక్స్ట్ క్వశ్చన్, మొసాద్ ఏ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ? రీసెంట్గా మీకు వార్తలలో కనిపిస్తుంది. మొసాద్ ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అండి. గూఢాచార సంస్థలు అంటాం వీటిని. మనకు ప్రతి దేశానికి కూడా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉంటాయి, గూఢాచార సంస్థలు. అదే ఇండియాకి తీసుకుంటే మీరు రా ఉంది మనకు, రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్. అదేవిధంగా అమెరికాకి అయితే CIA ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అని. తర్వాత మీకు పాకిస్తాన్కు తీసుకుంటే ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్సీ, ISI. సో ఇలా ప్రతి దేశానికి కూడా ఇంపార్టెంట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఉంటాయి సమాచార సేకరణ కోసం. క్వశ్చన్ నెంబర్ 9, భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఇది 1960 సెప్టెంబర్ 19న ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఒక అగ్రిమెంట్ జరిగిందండి, సింధు నదీ జలాలకు సంబంధించి. అది ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం ఉంది, వరల్డ్ బ్యాంక్. ఇది కూడా ప్రశ్న అడిగిండు, ఎవరి మధ్యవర్తి సమక్షంలో ఈ అగ్రిమెంట్ జరిగింది అని. ఈ అగ్రిమెంట్ మీద మీకు అప్పటి భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము తూర్పు నదులు 3 బియాస్, రావి, సట్లెజ్లపై భారతదేశానికి, పశ్చిమ నదులు సింధు, చినాబ్, జీలంపై పాకిస్తాన్కి నియంత్రణ ఉంటుంది. సో ఈ అగ్రిమెంట్ 1960లో జరిగింది.
బ్రిటిష్ ఇండియా కాలంలో ఏ చట్టాన్ని గ్యాగింగ్ చట్టంగా పేర్కొంటారు? బ్రిటిష్ ఇండియా కాలంలో ద వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878, దీన్నే మనము పత్రికా చట్టం అంటే లార్డ్ లిట్టన్ ఏం చేశాడంటే గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు భారతదేశంలో స్థానిక భాషలు లోకల్ లాంగ్వేజెస్లో ఏ పత్రికలు అయితే ప్రచురించబడుతున్నాయో వాటి మీద సెన్సార్ విధించడం జరిగింది. అంటే గవర్నమెంట్కి యాంటీగా న్యూస్ రాస్తే వాటిని బ్యాన్ చేయడం, ఇలాంటి కొన్ని కఠినమైన చట్టాలు తీసుకొచ్చాడు. వీటిని మనం గ్యాగింగ్ చట్టం అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లార్డ్ లిట్టన్ లోకల్ న్యూస్ పేపర్స్ యొక్క గొంతు నొక్కే ప్రయత్నం అనేది ఈ చట్టం ద్వారా చేయడం జరిగింది. ఆ తర్వాత లార్డ్ రిప్పన్ 1882లో ఈ చట్టాన్ని అయితే తొలగించడం జరిగింది. సో ఇలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే పత్రికల నోళ్లు మోయించడానికి ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. స్థానిక భాషలలో మరి ఏ పత్రికలు అయితే వస్తున్నాయో వాటిని నియంత్రించడానికి దీన్ని గ్యాగింగ్ చట్టంగా మనం పరిగణిస్తున్నాము. టీజీపీఎస్సీ 2021లో ఈ ప్రశ్న అడగడం జరిగింది. తొలగించింది లార్డ్ రిప్పన్, 1882 విధించింది లార్డ్ లిట్టన్. సో ఇవి ఈరోజు మీకు 10 క్వశ్చన్స్ అయితే నేను ఇవ్వడం అనేది జరిగింది. వీడియోని లైక్ చేయండి. మళ్ళీ 10 క్వశ్చన్స్ రేపు ఇస్తాను మీకు.